నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో కారప్పొడి. పండగల టైంలో ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉండిపోతుంటుంది. అలా ఉన్న పచ్చి కొబ్బరితో ఇలా కమ్మని రుచిగా కారప్పొడి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. అంతేకాదు, ఈ విధంగా చేయడం వలన పచ్చి కొబ్బరి కారప్పొడి మంచి రుచిగా ఉంటుందండి. అన్నంలో వేసుకుని తిన్నా లేదా టిఫిన్స్ లోకి తిన్నా మంచి రుచిగా తినేస్తారు. మీరు కూడా ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా కారప్పొడి చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. మరి లేట్ చేయకుండా ఈ కమ్మని పచ్చి కొబ్బరి కారప్పొడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని పై ఉన్న షెల్ని తీసేసి ముక్కలుగా ఇలా కట్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను ఒక చెక్క పచ్చి కొబ్బరి ముక్కలతో చూపిస్తున్నానండి. మీరు సేమ్ క్వాంటిటీతో ఎక్కువైనా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టీ స్పూన్ల నూనెను తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల కందిపప్పును తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పుని, ఒక టేబుల్ స్పూన్ ధనియాలను, ఒక టీ స్పూన్ ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి. ఇందులో తీసుకున్న కందిపప్పు, మినప్పప్పు లైట్గా కలర్ మారేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్రను, కారానికి సరిపడా ఒక 13 నుండి 15 వరకు ఎండుమిరపకాయలని తీసుకోండి. అలాగే కొంచెం పులుపు టచ్ ఇవ్వడానికి కొద్దిగా చింతపండును తీసుకోండి. నారలు గింజలు పడకుండా చింతపండును తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకొని మరొక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేశారంటే ఇదంతా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచండి. ఇది చల్లారిపోయాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. అలాగే ఇందులోనే ఒక 9-10 పొట్టులు చేసిన వెల్లుల్లిపాయల్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా కాకుండా లైట్గా బరక తెలిసేలా ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నామంటే ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తూ కారప్పొడి అనేది మంచి రుచిగా అనిపిస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచండి. మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి మనం ముక్కలుగా చేసిన పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకొని దీన్ని కూడా మరీ మెత్తగా కాకుండా లైట్గా బరక తెలిసేలా గ్రైండ్ చేసి తీసుకోండి. పచ్చి కొబ్బరిని కూడా ఇలా గ్రైండ్ చేసి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని నూనె కొంచెం వేడయ్యాక అర టీ స్పూన్ మినపప్పును, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలను, అలాగే పొట్టు చేసిన 5-6 వెల్లుల్లిపాయలు తీసుకుని ఫ్రై చేయండి. పోపు దినుసులన్నీ ఇలా కొంచెం వేగాక ఇందులోనే ఒక ఎండుమిరపకాయని తుంచి తీసుకోండి. అలాగే ఇందులోనే కొంచెం కరివేపాకును, అలాగే చిటికెడంత ఇంగువను తీసుకుని ఫ్రై చేయండి. మనం ఇందులో తీసుకున్న కరివేపాకు అనేది ఇలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి కలిపి మనం గ్రైండ్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి పొడిని తీసుకోండి. మిగిలిన వాటిని ఈ టైంలో తీసుకోవద్దండి. జస్ట్ ఒక పచ్చి కొబ్బరిని తీసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మనకు పచ్చి కొబ్బరిలో ఉన్న ఆ తడి అనేది తగ్గిపోయి పొడి పొడిగా అవ్వాలి. కాబట్టి ఈ పచ్చి కొబ్బరి కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసామంటే ఇది చక్కగా వేగి పొడి పొడిగా అవుతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నట్లయితే ముందుగానే కొబ్బరిని పొడి పొడిగా ఫ్రై చేసి ఆ తర్వాత పోపు పెట్టి తీసుకుంటే సరిపోతుంది. లేదా కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకొని ఫ్రై చేసినా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, పచ్చి కొబ్బరి పొడి అనేది ఇలా పొడి పొడిగా వచ్చాక ఇప్పుడు ఇందులోకి పప్పు దినుసుల్ని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పొడిని కూడా తీసుకొని కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా కలిపేసరికి పప్పుల పొడి అలాగే కొబ్బరి పొడి చక్కగా కలిసిపోయి ఇలా మంచి కలర్లోకి వస్తుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్లోని పూర్తిగా చల్లారేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ చల్లారబెట్టామంటే ఇది మంచి పొడి పొడిగా రెడీ అవుతుంది. నేను పూర్తిగా చల్లారాక సర్వ్ చేసే మెథడ్ని చూపిస్తున్నానండి. మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదండి కొబ్బరి పొడి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇలా మనం ఈ కన్సిస్టెన్సీతో ప్రిపేర్ చేసుకున్నామంటే
కొబ్బరి పొడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. అదే మనం కొంచెం తక్కువగా ఫ్రై చేసుకున్నామంటే త్వరగా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. లేదా మనం ఇలా చేసిన కొబ్బరి పొడిని బాటిల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా చెడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. సో సింపుల్ వేలో మంచి రుచిగా ఇంట్లో ఉండే పచ్చి కొబ్బరితో కమ్మని కారపొడిని ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా ఈసారి ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేసి ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.